ఏపీలో జరుగుతున్న రైతు పోరాటానికి కార్మిక పోరాటం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో ఈరోజు మహారాష్ట్ర నుంచి మరి శుభకర్ణ సింగ్ ని పోలీసులు దౌర్జన్యంగా కాల్పులు జరిపి కనీసం రబ్బర్ బుల్లెట్లతో కాకుండా ఇనుము బుల్లెట్లతో దౌర్జన్యంగా పోలీసులు రైతులపై దాడి చేసి ఈరోజు శుభకర్ణ సింగ్ చనిపోవడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రానున్న కాలంలో రైతులు కార్మికులు రోడ్లు పడతా ఉన్నారు. ఏదైతే శాంతియుతంగా మరి ఢిల్లీలో చేస్తున్న మన యాత్రకి మరి వెళ్తున్న ఈ ప్రాంతంలో మహారాష్ట్రలోని శుభకర్ణ సింగ్ ని మహారాష్ట్ర పోలీసులు అతి కిరాతకంగా మరి కాల్చి చంపేయడాన్ని రైతు సంఘంగా కార్మిక సంఘంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కార్మికుల పట్ల సరైన చట్టాలు చేయాలి. ఏదైతే నల్ల చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కూడా యావత్ రైతు సంఘం కార్మిక సంఘం దేశవ్యాప్తంగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే శుభకర్ణ సింగ్ చనిపోవడానికి కారణమైన మరి పోలీస్ కాల్పులో చనిపోయిన పోలీసు వారిపైన చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే శుభకర్ణ సింగ్ కి నష్టపరిహారం చెల్లించాలి. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే రానున్న కాలంలో బుద్ధి చెప్తామని చెప్పేసి రైతు సంఘంగా కార్మిక సంఘంగా తెలియజేస్తా ఉన్నాం.